హలో అండి అందరికి. మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది అన్నాను కదండి. మా కొడుకుది పుట్టినరోజు ఫంక్షన్ కదా. దాంట్లో నాకు వడిబియ్యం వేసినప్పుడు వచ్చిన గిఫ్ట్లన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. చూసేయండి, ఇక్కడే పెట్టాను నా పక్కన అనమాట. కొంచెం అటు ఇటు అవుతుంది. ఫుల్ వీడియో చూడండి తప్పకుండా. గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అనమాట. చాలా మంది నా వీడియోస్ చూస్తారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ముందే చెప్పేస్తున్నాను. ఫస్ట్ గిఫ్ట్ చూపిస్తున్నాను చూడండి. చిన్నది భలే ఉంది. ఇది పైనాపిల్ అని దీని మీద రాసింది. మా పక్కింటి ఆంటీ గారు తీసుకొచ్చారు. చూడండి ఎంత బాగుందో. పైనాపిల్ షేప్లో ఉంది. ఇది గ్లాస్ అండి. దీనిపై ఇది ప్లాస్టిక్ అనమాట. చాలా బాగుంది. ఇది ఫస్ట్ గిఫ్ట్. తర్వాత మా వాడు ఆడుకుంటాకండి. ఇది చాలా పెద్దది అనమాట. ఆల్రెడీ మా వాడు ఓపెన్ చేసాడు. అది అక్కడ బ్యాగ్ పెట్టాను కదా, ఎల్లో కలర్ బ్యాగ్, అందులో వేసుకున్నాడు. అన్ని ఓపెన్ చేసాను. ఇక్కడే ఇంకో పక్కన ఆంటీ గారు ఉంటారండి. వాడికి బొమ్మ తీసుకొచ్చారు అనమాట. వాళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడితో పంపించారు. చూడండి చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అది అనమాట వాడి బొమ్మ కాబట్టి ముందే చూపించేస్తున్నాను. ఇంకా చిన్నవన్నీ ఫస్ట్ చూపించేస్తున్నాను. ఇవైతే మైదుకూరు నుంచి వచ్చారండి. వాళ్ళు తీసుకొచ్చారు స్పూన్స్, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత కప్స్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ పేర్లు నాకు తెలీదు. తర్వాత ఒక 4 సెట్స్ గ్లాస్ తీసుకొచ్చారు. గ్లాసులు తీసుకొచ్చారండి 4 సెట్స్. బాగున్నాయి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత మొదట పుట్టింటి వాళ్ళు పెట్టిన చీరలు అనమాట. అది వడిబియ్యంలో చీరలు. చూసేద్దాం రండి. ఇది మెయిన్ శారీ అండి. చూసారా, ఇది బాగుంది, నాకు నచ్చింది అనమాట. చూడండి, అన్నీ వాళ్ళే సెలెక్ట్ చేసి వాళ్ళే తెచ్చారు. దీని మీద బ్లౌజ్ కుట్టించడానికి అవ్వక ఇక్కడికి పొద్దుటూరు వచ్చిన తర్వాత రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొచ్చారు అనమాట అండి. 750 రూపాయలు పడ్డది బ్లౌజు. అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చాడు అన్నయ్య. బాగుంది కదండి. ఇది మెయిన్ శారీ అనమాట. ఇదే కట్టుకున్నాను ఆ రోజు ఫంక్షన్లో. ఇవి అన్నయ్య తీసుకొచ్చిన, పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చిన సెకండ్ శారీ. ఇది ఎస్ఐ గారి భార్య, చాపాడు ఏఎస్ఐ గారి భార్య అండి. వాళ్ళు తీసుకొచ్చారు. ఈ శారీ చాలా బాగుందనమాట, నాకు బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆంటీ గారు. ఈ శారీ ఆవిడ తీసుకొచ్చాడండి. ఇది కూడా అన్నయ్య తీసుకొచ్చాడు. ఇది కూడా వాడి బియ్యంలోదే. ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. బాగుంది, వెయిట్ ఉంది, చక్కగా స్మూత్గా ఉంది, బాగుంది. ఇది ఒక చీర మేనత్త తీసుకొచ్చింది. పసుపు పెట్టాలి అనే ఒక సెంటిమెంట్తో తీసుకొచ్చింది అనమాట. బట్ ఓకే, నాట్ సూపర్ బట్ ఓకే. ఇది కూడా అన్నయ్య తీసుకొచ్చాడు. అదే 5 చీరలలో ఇది ఒకటి అనమాట. సింపుల్ శారీ తీసుకొచ్చాడు. ఇది మెత్తగా ఉంది, బాగుంది, చాలా బాగుంది, మెత్తగా క్లాత్ బాగుంది, క్లాత్ నచ్చింది. థ్యాంక్ యూ అన్నయ్య. ఇది మా పెద్దత్త గారు, అంటే మా పెద్దత్తయ్య అండి. మా పెద్దత్తయ్య వాళ్ళ కూతురు తీసుకొచ్చారనమాట. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వదిన. చూడండి, బాగుంది శారీ, సూపర్, బాగుందనమాట. తర్వాత వాడి స్కూల్ ఫ్రెండ్ అండి, మా బుడ్డ గారి స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట, చంద్రకళ గారు. వాడికి ఫంక్షన్ అయిన తర్వాత వచ్చినాయి కొన్ని. ఇవన్నీ ఫంక్షన్ అయిన తర్వాత కొంతమంది వచ్చారు. ఫంక్షన్ రోజు వాళ్ళకి కుదరలేదు. చూడండి, షర్టు అండ్ ప్యాంటు. థ్యాంక్ యూ చంద్రకళ గారు, బాగుందండి. ఎందుకంటే నా వీడియోస్ చూస్తారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ. ఇంకొక శారీ. ఇది మా పెద్దత్తయ్య పెట్టారండి. ఇందాక చూపించాను కదా శారీ, మా పెద్దత్త వాళ్ళ పిల్లని. ఇది మా పెద్దత్తయ్య పెట్టింది. బాగుందండి, బాగుంది శారీ. తర్వాత ఇది వచ్చేసి శారీ చూడండి, బాగుంది శారీ. మా కిందే ఉంటారండి. తక్కువ టైంలో క్లోజ్ అయ్యారనమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆవిడకి ఇంకో రకంగా థ్యాంక్స్ చెప్పాలి. నా ఛానల్ని ఆవిడ వాట్సాప్లో పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ఆవిడ స్టేటస్లో పెట్టింది. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సపోర్టు ఒక్కొక్కరు అలా చేస్తే భలే థ్రిల్. నేను అడగలేదండి పాపం ఆవిడని, కానీ ఆవిడ నాకు ఆ హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు కూడా నాకు తెలీదు, కాకపోతే మేము కిందే ఉంటారు, మా కిందే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదైతే ఆవిడ తీసుకొచ్చారు శారీ అయితే చాలా బాగుందండి. బ్లౌజు ఇలా వచ్చింది, శారీ అంతా ఇది వచ్చింది. బాగుందండి ఈ శారీ కూడా. తర్వాత ఉండండి ఒక్క నిమిషం. ఇది కూడా రండి అన్నయ్య తీసుకొచ్చాడు. మర్చిపోయాను, ఈ శారీ అమ్మవారి దగ్గర పెట్టాను. వడి బియ్యంలో ఉందన్నమాట. ఇదిగోండి ఈ శారీ కలంకరీ అనమాట. అన్నిటిలో నాకు ఈ చీర, ఈ కలర్ బాగా నచ్చిందనమాట.
వ్రతం చేస్తే ఇదే కట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఈ శారీ కూడా వడి బియ్యంలోదే అన్నయ్య తెచ్చాడు. ఇది 5th శారీ అండి, బాగుంది. తర్వాత ఇంకా అవన్నీ మామూలు అనమాట. ఆడుకునే బొమ్మలు, గ్లాసులు, చీరలు అన్నీ బాగా వచ్చినాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇప్పుడు గోల్డ్లోకి వచ్చేసాను అనమాట. బ్రాస్లెట్ చూసారా, ఇదండి అన్నయ్య తీసుకొచ్చాడు అనమాట బ్రాస్లెట్, బాగుంది. థ్యాంక్ యూ అన్నయ్య, వాళ్ళ మేనల్లుడికి అండి. తర్వాత ఇది రింగ్ అనమాట, మా వదిన తీసుకొచ్చింది. మా వదిన అంటే మా ఆయన వాళ్ళ అక్క అనమాట, నాగేశ్వరి వదిన. బాగుంది రింగ్, వాడి చేతికి బాగుంది. థ్యాంక్ యూ వదిన. అందరితో పాటు చూసారా, ఇగో మా ఆయన ఇవైతే తీసుకున్నారండి గిఫ్ట్ కింద. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హస్బెండ్ గారు. ఇవేనండి నా గిఫ్ట్స్. అయితే మాకు వచ్చిన గిఫ్ట్స్ ఇవి కాకుండా మనీ రూపంలో కూడా అందరు గిఫ్ట్లు చేశారు. అందరూ చాలామంది అందరూ మనీ రూపంలో గిఫ్ట్ చేశారు. మా ఫంక్షన్ ఇలా జరిగిందండి. ఫంక్షన్ వీడియో నేను పెట్టలేకపోతున్నాను, మొన్న చెప్పాను కదా కారణం, అందుకే పెట్టలేకపోతున్నాను. ఇవే నాకు వచ్చిన గిఫ్ట్స్ అండి. అలాగే ఈ మధ్యన జరుగుతున్న అట్లా చూస్తుంటే వీడియోస్ కొన్ని తీయాలనిపించట్లేదండి. ట్రైనీ డాక్టర్ గారికి ఇలా జరిగింది కదా, ఒక్కొక్కసారి బాధేస్తుంది. కానీ ఎంతకాలం ఇలా ఆడపిల్లల్ని చేస్తారో తెలియదు, కానీ బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది అనమాట. ఎందుకు రోజు రోజుకి ఇలా అయిపోతున్నాం, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏమన్నా చేయాలన్నా భయంగా కూడా ఉంటుంది. ప్రతి పేరెంట్స్ కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఉండే కోల్దే ఇంకా చక్కగా ఆడపిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి చదువులు కానీ వాటికి కానీ, పూర్వంలో జడిసేవారు కానీ ఇప్పుడు జడవకుండా పంపిస్తుంటే ఇలా జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీసుకుని మిగతా పల్లెటూరులో ఇదంతా తీసుకుని పొద్దున్నే వీడియో చూసానండి. ఒక ఆవిడైతే కొట్టేసి జడేసేసి చున్నీ వేసుకుని వెళ్ళాలి నువ్వు అనేసి ఆవిడ వీడియో తీశారు. అదే రూపంగా ఒక మగపిల్లాన్ని కూడా చెప్తే బాగుండని నా ఉద్దేశం. మగపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నానండి. అలా మొన్న చెత్తతో చేశాడు కదా ట్రైనర్, అలాంటి వాడిని అయితే చిన్నప్పుడే చంపేయాలి అసలు నన్ను అడిగితే. కాకపోతే ఏంటంటే కన్న తల్లిదండ్రుల దగ్గర కొంతమందికి తెలియదు కదండి వాళ్ళ ఇలా పెరుగుతాడు అని. కానీ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియదు. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ చనిపోయిందని ఎంతమంది డాక్టర్స్ తన కోసం యుద్ధం చేస్తున్నారు చూసారా, వాళ్ళందరికీ నా సెల్యూట్ అండి, నిజంగా మనస్ఫూర్తిగా. తను అంత నరకంగా చనిపోయిందో అంత ఆత్మశాంతిస్తుంది. ఎందుకంటే తను బ్రతుకున్నప్పుడు 5-10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ చనిపోయిన తర్వాత ఇన్ని వేలాది మంది తనకి సపోర్ట్ చేస్తున్నారు చూసారా, ఆ ఒక్క ధైర్యం ఇంత రవ్వ అలా పైకి వెళ్ళి తన ఆత్మశాంతి కలుగుతుంది చూసారా. ఆ అందరి డాక్టర్లకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఇలా కొన్ని మనం వీడియోస్ పెడతాం కాబట్టి ఆ వీడియోస్ అయినా సపోర్ట్ చేస్తూ ఉంటుంటే అందరికీ అందుకుంటూ ఉంటుంది ఎక్కడేం జరుగుతుంది. కొంతమంది తెలియదు కూడా అండి ఇలాంటివి జరుగుతున్నాయని. ఈ మొబైల్స్ నెట్వర్క్స్ ఎక్కువ వచ్చిన తర్వాత అన్నీ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. నిజంగా ఒక్కొక్కసారి బాధ వేస్తుంది, గుర్తొచ్చినలో చాలా బాధ వేస్తుందండి. కానీ లైఫ్ని అలా మూవ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏమన్నా ఉంటే కామెంట్స్ కూడా పెట్టండి. అంతే వీడియో. బాయ్ బాయ్.